హాయ్ హలో అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియోలో చెప్పాను కదండి, మా పిల్లలిద్దరికి కండిషన్ పెట్టామని చెప్పి మాకు ఒక్కరోజు ఇవ్వాలని చెప్పాం కదా. ఈరోజు సండే, ఈరోజు మాకు నచ్చింది వండుకొని తినే రోజు. అయితే ఏం జరిగిందంటే వాళ్ళ డాడీ మాకైతే తీసుకొని వస్తానని చెప్పి పిల్లలకు నచ్చిన చికెన్ కూడా తీసుకొని వచ్చి పెద్ద ట్విస్ట్ ఇచ్చారండి. నాకు డబుల్ పని కూడా చేశాడు, అందుకని వచ్చాను కూడా. మళ్ళీ ఎందుకు 2 కర్రీలు తెచ్చావు, ఒకటే తెస్తానన్నావు కదా, మనకు నచ్చింది వాళ్ళు తింటుండే కదా అని చెప్పి గొడవ పడ్డాను. అప్పుడైనా ఒప్పించిదానా, వాళ్ళు కడుపు నిండా తినడానికి ఆ కండిషన్ పెట్టాను అంతేకాని వాళ్ళు తినకుండా ఉంటే మనం హ్యాపీగా ఉంటామా చెప్పు? వాళ్ళు తింటేనే కదా మనం హ్యాపీగా ఉంటామా. నేను నీ తెలివికి శతకోటి వందనాలు అని చెప్పి అన్నాను. మా ఆయన వల్ల అర్థమైంది ఏంటంటే, ప్రతి ఇంట్లో మమ్మీలు కండిషన్లు పెడతారు, డాడీలేమో బ్రేక్ చేస్తారు. దీనివల్ల మమ్మీలేమో జీరోలు అవుతారు, డాడీలేమో హీరోలు అయిపోతున్నారు. నాకైతే ఇదే అర్థమైంది. మీ ఇంట్లో కూడా ఇలా వీళ్ళు మనకు తెలియకుండానే మనల్ని ఒంటరిని చేసి ఆట పట్టిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు చేసే అల్లర్లు, ఆటలు, పాటలు ఒక జ్ఞాపకంగా మాత్రం మిగిలిపోతాయండి. అన్నింటిని మాత్రం వాళ్ళు పెద్ద అయ్యాక మాత్రం బాగా మిస్ అవుతాం. నేనైతే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, మీరు మీ పిల్లలతో సమయం గడపండి. సో మీ వర్క్లో బిజీ అయి ఉండి పిల్లల్ని పట్టించుకోకపోతే మాత్రం వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు, చిన్న చిన్న సంతోషాలన్నీ కోల్పోతారండి. మళ్ళీ వాళ్ళు పెద్ద అయ్యాక మాత్రం ఇలాంటి జ్ఞాపకాలు అనేటివి ఉండవు. సో మీరు వాళ్ళతో టైంని స్పెండ్ చేయండి. చేసే ప్రతి ఒక్క అల్లరి మీకు ఒక జ్ఞాపకంగా ఉండిపోతాయి వాళ్ళు పెద్ద అయ్యాక కూడా. ఈరోజైతే నేను తలకాయ కర్రీ చేశాను. ఈ తలకాయ కర్రీ కూడా మా అత్తమ్మ నేర్పించిందండి. ఇంకో కర్రీ పిల్లలకి ఇష్టం అని చెప్పి చికెన్ తెచ్చాడు, చికెన్ కర్రీ కూడా చేసేసాను. మా పిల్లలు ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎందుకంటే చికెన్ తెచ్చాడని వాళ్ళ డాడీ కూడా ఫుల్ హ్యాపీ. నా వీడియోస్ అయితే అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నాది కొత్త యూట్యూబ్ ఛానల్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్స్ అనేవి నాకు బ్లెస్సింగ్ లాంటివి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, లైక్ కూడా